ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, వాళ్ళ ఫంక్షన్లకు సంబంధించి సపోజ్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుని ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఏమన్నా ఉంటుంది, ఆ పెళ్లి కార్యక్రమానికి మనం పోయి ఏం చేస్తాం, మనకు సంబంధించిన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లీడర్ల దాంట్లో మన చుట్టాలు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఆ బీజేపీలు ఉంటారు, పోయి కార్డు ఇస్తాం, పిలుచుకుంటాం ఫంక్షన్కి రమ్మని. ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళకి ఎటువంటి మంచి ఉన్న చెడున్న ఎటువంటి భావదేశాలు లేకుండా వస్తాము, కలుస్తాం. అంటే మనం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ ఫంక్షన్ కూడా బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కలుస్తారు, అది కామన్. వాస్తవానికి మన హరీష్ రావు గారి తండ్రి కూడా చనిపోయినప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వచ్చిర్రు పోయిర్రు. నిన్న కూడా దినాలకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిలో వచ్చిపోయిన విజువల్ కూడా మనం చూసినాం. అది ఏంది, ఒక మంచికి ఒక చెడుకి పార్టీలన్నీ పక్కకు పెట్టి అందరు ఒకటే కలవడం కూడా కనీస ఒక పద్ధతి, ఒక ధర్మం అది. ఓకే, కానీ ఎలక్షన్లు జరుగుతున్న టైంలో, జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఎవరైనా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎదురు పడతారు. ఎలక్షన్ టైంలో ఎదురు పడితే అంటే ఎవరిది వాళ్ళు నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయే పద్ధతి మనం చూస్తాం. కాగలించుకునే పద్ధతి ఏమన్నా చూస్తామా? నువ్వు నేను బడేబాయ్ చోటాబాయ్ అని కాగలించుకునే పద్ధతి ఏమన్నా చూస్తామా? కానీ అటువంటి పద్ధతి, అటువంటి ఒక వీడియో, అటువంటి ఒక చిత్రము జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చోటు చేసుకుంది. అదేందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరో కాదు, అది మన బడేబాయ్ చోటేబాయ్. రాష్ట్ర కాంగ్రెస్కు బీజేపీ రక్షణ కవచం అంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్న దానికి ఈ చిత్రాలు మరో సాక్ష్యంగా నిలిచాయి. గురువారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎదురుపై ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో కొట్లాడుకుంటూ రాష్ట్రంలో చెట్టా పట్టాలేసుకొని తిరగడంపై ఇరు పార్టీల శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పటిదాకా మాట్లాడిన బండి సంజయ్ కావచ్చు, ఇప్పటిదాకా మాట్లాడిన కిషన్ రెడ్డి కావచ్చు. బండి సంజయ్ ఏం మాట్లాడతాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మాట్లాడతాడు. మరి ఇప్పుడు నీ కళ్ళు కనబడతలేవా బండి సంజయ్? ఇది నీ కళ్ళు కనబడతలేవా కిషన్ రెడ్డి గారు? మీ కళ్ళు కనబడతలేవా? సెంట్రల్ మినిస్టర్సే కదా మీ ఇద్దరు. మరి ఎవరైనా ఇప్పుడు చూడు, ఇక్కడ ఆలింగనం చూడు, కాంగ్రెస్ బీజేపీ ఆలింగనం చేసుకుంది. దీనికి సాక్ష్యం ఏంది? ఇది బడేబాయ్ చోటేబాయ్ అనడానికి సాక్ష్యమా కాదా? రేవంత్ రెడ్డి సర్కార్కి బీజేపీ పరోక్షంగా ఇప్పుడు ప్రత్యక్షంగానే సపోర్ట్ చేస్తున్నది అనేది కూడా కరెక్ట్ కాదంటారా? ఈ చిత్రం మీరే చూడు ప్రజలారా, ఒక్కసారి గమనించురి. ఎంత పెద్ద దొంగ నాటకాలు కాంగ్రెస్ బీజేపీ, ఎన్ని దొంగ నాటకాలు కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం. లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎదురు పడితే ఆలింగనం చేసుకురట. నేను ఇంతకుముందు చెప్పిన ఫంక్షన్లకు వాళ్ళనేమో వచ్చిపోతున్నామో అది వేరే విషయం, అది అంత మంచి చెడు అది వేరే విషయం. కానీ ఎలక్షన్ ఇంకో 3 రోజులు టైం పెట్టుకొని వాడి వేడిగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుర్రు, ఒకరి మీద ఒకరు పరస్పర దూషణలు చేసుకున్న టైంలో అసలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్సు తప్ప ఏమీ ఇవ్వలేదని కిషన్ రెడ్డి మాట్లాడుతుండు. మరి ఆ పార్టీకి సంబంధించిన లంకాల దీపక్ రెడ్డి పోయేమో నవీన్ యాదవ్ని కాగలించుకుంటుండు. దేనికి అర్థం? ఇది ఎటుపోతుంది? రాష్ట్ర రాజకీయాలు ఎటుపోతున్నాయి? ఇప్పుడు క్లియర్ అయిపోయింది కంప్లీట్గా. బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణ రాష్ట్రం జూబ్లీ సెలక్షన్లో పనిచేస్తున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా పనిచేస్తున్నాయని కూడా ఇదొకటి మనం చూడవచ్చు. ఇక్కడ ఇంతకన్నా దరిద్రమైన, ఇంతకన్నా వేస్ట్, ఇంతకన్నా దరిద్రమైన సిచ్యువేషను ఇవ్వాలని చూడ. జూబ్లీస్ ప్రజలారా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందనేది, బీజేపీ పార్టీ ఇద్దరు ఎంత ఫ్రెండ్స్ అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఓటు వేయాలి వీళ్ళకి. మరి వీళ్ళిద్దరు ఒకటే. మళ్ళా తర్వాత మీ ముంగటికి వస్తే మాత్రం ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళే మాకు పైసలు ఇవ్వలే సెంట్రల్ నుంచి, అందుకనే పథకాలు చేయలేకపోతున్నామో కాంగ్రెస్ వాడు మొత్తుకుంటాడు. బీజేపీ వాడు ఏమంటాడు వచ్చి, అరే అమ్మా ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంతవరకు మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం పని చేస్తలేరు, మొత్తం ఆగం చేస్తూ రాస్తారని వీళ్ళు మాట్లాడతారు. మళ్ళీ ఎలక్షన్లో చూస్తేనేమో బడే బాయ్ చోటా బాయ్ అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటారు. ఇది ప్రజలను పిచ్చోళ్ళని చేసే
స్టంట్లు ఇవి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.